మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న జగిత్యాల జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ, వారి యొక్క పార్టీ పెట్టినట్టు బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా చావు కోరుకుంటున్నారు, నేను ఎప్పుడు చనిపోవాలని చెప్పేసి నిత్యము మాట్లాడుతున్నానన్న మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాపాలన ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణ ప్రజలకు అవకాశం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అనేక సందర్భాల లోపల చట్టసభల్లో అనేక సమస్యల మీదుగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి స్వాగతించినారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సమస్య విషయం అప్పుడు కానీ, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా మీ హయాంలో జరిగినటువంటి అంశాల విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా 42% బీసీ కులగణన విషయం చర్చ విషయంలో కానీ, ఏబిసిడి వర్గీకరణ చట్టసభలు చర్చ విషయంలో కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన వచ్చి మాట్లాడతారని చెప్పేసి అనేక సందర్భంలో కూడా స్వాగతించింది తప్ప ఎప్పుడు కూడా వారి యొక్క చావును కోరుకోలేదు. మరి వారు మాట్లాడితే తెలంగాణ ఆగమైపోయిందని మాట్లాడుతున్నారు. ఈ 2.5 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలన లోపల తెలంగాణ ఆగమైపోయింది, పునర్నిర్మాణం కోసం నేను బయటకు వచ్చినా అని చెప్పాను. దేనికి ఆగమైపోయిందని చెప్పి, రాజులం మేమే మంత్రులం, 3వసారి కూడా రాజ్యం మాదే అని చెప్పి 23 డిసెంబర్ ఎన్నికలు ఉంటే 23 జనవరి నుంచే మీరు విజయోత్సవాలు చేసుకున్నారు. మీ అందరికీ తెలిసి ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి ప్రభుత్వం అంతా కూడా 23 జనవరి నుంచే ముచ్చటగా 3వసారి కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, సీట్లు తగ్గినా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి 119 సెగ్మెంట్ లోపల వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో విజయోత్సవాల ర్యాలీలు కూడా చేసుకున్నాం. మరి మార్పు కోరుకొని ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాల 4 నెలల లోపట్నే ఆగమైపోయింది అని చెప్పి అనుకున్నాను. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 23 డిసెంబర్లో ప్రజాపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో నుండి ఆర్థికంగా ఉన్నటువంటి సంక్షోభం ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని అప్పచెప్పింది. మా మీడియా మిత్రులకు ఒకటి నేను మనవి చేసుకుంటున్నా, రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వం తరఫున ఆ రోజు చివరిన టింగ్ 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 అని మీకు రైతు బంధు మీ అకౌంట్లో పడేది అన్నాడు. ఆ టింగ్ టింగ్ అని చివరి ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ను కుదబెట్టిండు. రింగ్ రోడ్ను అత్యంత తక్కువ ఒక ఏజెన్సీకి ఇచ్చినటువంటి రికార్డులో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు మేము ముందు పెడుతున్నాం. 1,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటోసారి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది అమలు చేయకపోగా ఒక పేదవాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక సన్న బియ్యం ఇవ్వలే,
ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా 2 సంవత్సరాలు 4 నెలలకే తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆగం పట్టించిండు, బిడ్డ నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా ఒక్కరోజు 14లో వాళ్ళు మొదటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాడు. 2018 నుంచి 23 వరకు, అంటే 14 నుంచి 18 వరకు జానారెడ్డిగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 18 నుంచి 23 వరకు, అంటే 18 తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క ఉంటే, ఒక దళిత నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా గుంజుకున్నారు దొరగారు. ఏ రోజైనా ఒక్కరోజు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ ఒక ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడినారా? అని ఆహాభావాల గిట మేము రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చట్టపరంగా ప్రజల ఓట్లతో గెలుపొంది శాసనసభలతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ రోజున్న ముఖ్యమంత్రిని ఎక్కడన్నా ఏ సందర్భంలో మాట్లాడినారా? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఆహాభావాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నడన్నా ఏ విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాట్లాడిండండి మన 4 రోజుల కింద ప్రజలు నిర్ణయించి సింహం వస్తుందని మాట్లాడాడు, గుంటనక్కలమని మా మీద మాట్లాడాడు. ప్రజలు ఓట్లేస్తే మేము గెలిచినామండి. ప్రజలు ప్రభుత్వాన్ని మార్పు కొరకు ఆశీర్వదించారు. మరి ఆ విధంగా మీరు మాట్లాడే సంస్కారం ఈ 2 సంవత్సరాలు 4 నెలలకు ఎందుకు ఆక్రోశం అని చెప్పి అంటుంది. నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినా, మా మీడియా మిత్రులు చాలా సీనియర్ జర్నలిస్టులు చాలామంది మీడియా మిత్రులు. నేను ఇక్కడి నుంచే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన. నేను శాసనసభలో అనుకున్నా, చట్టసభలో పోయినప్పుడు చాలా హోదాగా ఉంటారు, విషయం మీద తెలుసుకోవాల్సినటువంటి మాలాంటి కొత్త వాళ్ళకు సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా అంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, నిన్న మొన్న చేసిన కౌశిక్ రెడ్డి గారు కానీ, కోరుట్ల ఎమ్మెల్యే కానీ మాట్లాడితే ఏకవచనంతో మాట్లాడితే చట్టసభలు ప్రభుత్వమే దాడి చేసి ఎట్లున్నదంటే అసలు వీళ్ళు వాళ్ళ అధికారంలో ఇది కలనా నిజమా, వాళ్ళు ఎందుకు ఆ సీట్లో కూర్చున్నారు, ముఖ్యమంత్రిగా అసలు రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చున్నాడు అనే విధంగా అవమానపరంగా సభల్లో మాట్లాడడం. ఈ విధంగా 2 సంవత్సరాలు 4 నెలల్లో కూడా కుట్ర పెట్టుకొని కలమషం పెట్టుకొని ఈరోజు ఒక 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి జీవన్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఒక సభ పెట్టుకొని గ్రామాలని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలను మీకు అక్రమంగా సంపాదించి కోట్లాది రూపాయలతో జన సమీకరణ చేసుకొని ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాస్తవాలు ఎక్కడికి పోవు. వాస్తవాలు అనేది ఈరోజు పేదవాళ్ళకి సంబంధించిన మార్పు కోరుకోవాలి. జీవన్ రెడ్డి మాట్లాడతాడు బాగా మాకు ఒక విధంగా ఒక సామాన్యమైన కార్యకర్త నేను కానీ మా సత్యం కానీ. జీవన్ రెడ్డి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ మాట్లాడాడు. ఆయన రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకు పోవాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు? అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలా? ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలా? 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు పోవాలా? ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఒక్క నియోజకవర్గంలో కూడా 3,500 నియోజకవర్గంలో ఇల్లు కేటాయించుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు యొక్క కళను నిజం చేసినందుకు పోవాలన్నా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల పత్రాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేరుగా ఇచ్చినందుకు పోవాలన్నా? మీరు కాళేశ్వరం పేరు కూలేశ్వరం చేసి కోట్లాది రూపాయలు దోచుకుంటే దాని మీద పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్ట్ను సిబిఐకి సమర్పిస్తే మిషన్ భగీరథ పేరు మీద
ఏదైనా ఏ అంశమైనా తీసుకోండి, స్కాములు స్కీములు తప్ప వేరేమైనా చేసిందా అని చెప్పంటున్నా. ఏదన్నా ఒక గ్రామంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ సిద్దిపేటకో సిరిసిల్లకో తప్ప ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా అంటున్నా. మీరే అన్నారు కదా ప్రతి కుటుంబానికి దళితులు 3 ఎకరాల భూమి కొని ఇస్తా అన్నారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేసిందని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అతులాకుతలం ఆర్థిక సంక్షోభం సృష్టించి మీకు అప్పచెప్పిన తర్వాత ఇలా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు గారు కానీ పొన్న ప్రభాకర్ అన్న కానీ నేను కానీ మా శాసనసభ్యులు కానీ మంత్రులందరం ప్రభుత్వం లోపల భాగస్వాములై మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పిలిపించుకుంటూ ప్రతి నెల 1వ తారీఖుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటూ రాబోయే 6 గ్యారెంటీ పథకాల్లో మిగతా గ్యారెంటీ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనే విషయం లోపల 2 సంవత్సరాలు 8 నెలలు మాకు టైం ఉన్నది. పునర్నిర్మాణం చేయాలి. మేము బయటకు వచ్చినాం 2 సంవత్సరాల దగ్గర చూస్తా పిల్లలు ఏం చేస్తారో చూస్తున్నా అని చెప్పి చూసి ఇప్పుడు బయటకు వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు రుణమాఫీ చేసినాం. వడ్ల కొనుగోలు కాడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. రమ్మని ఇక్కడికి వస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2023 డిసెంబర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వచ్చినాక మార్పు వరకు వచ్చినాక మేము అందరం అధికారంలోకి వచ్చినాక వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి తప్పా తాళాన్ని నిబంధనతో కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేయించినామని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామా ఇవ్వలేదా సన్నబట్లకు. ఈ విధంగా అన్ని రంగాల్లో పట మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బందుల పాలు చేసిన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని గడిలో పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే మేము ఒకటే మాట చెప్తున్నాం. ఇవాళ 64 మంది శాసనసభ్యులు ఉన్నాం. మా మీడియా మిత్రులకు నేను మనవి చేస్తున్నాను. 40 మంది శాసనసభ్యులు కొత్తగా మొదటిసారి శాసనసభ్యుడిగా మేము ప్రమాణ స్వీకారం చేసినాం. 40 మంది శాసనసభ్యులు ఎట్లా ప్రమాణ స్వీకారం చేసినాం? ఆ రోజు 23లో 22, 21లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతా ఒక తాటిపై ఉంది. మేమే రాజులం మేమే రంతులంతా పరిపాలించుకుంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఎదిరించి 40 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నటువంటి కొత్తగా గెలిపించుకుని 64 మందితో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో బట్ట మీరు మాట్లాడితే మార్పు దేనికి మార్పు? ఎందుకు రేవంత్ రెడ్డి పోవాలి, ఎందుకు కేసీఆర్ రావాలి? ఒక సామాన్యమైనటువంటి దళిత వర్గం నాలాంటి లక్ష్మణ్ కుమార్గా మేడిపల్లి సత్యంగా ఆది శ్రీనివాస్గా మాలాంటి ఒక బీసీ ఎస్సీలను మొదటిసారి ఎమ్మెల్యేలను చేసినందుకు మా మీద ఆక్రోశమా? మేము మంత్రిగా ఆ బాధ్యత తీసుకుని ఆక్రోశమా మా మీద? ఎందుకు రేవంత్ రెడ్డి గారు పోవాలి? ఎందుకు కేసీఆర్ రావాలి? ఈరోజు చూడండి శాసనసభలో దళిత వర్గాలకు సమన్యాయం చేసినాం, బీసీలకు సమన్యాయం చేసినాం, అన్ని వర్గాల మంత్రివర్గాలకు సమన్యాయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి